హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్చర్లెస్ కల్చర్. మనం ఈ వీడియోలో కాసిరెడ్డి నాయన గురించి తెలుసుకోబోతున్నాం. మామూలుగా ఈ ఆశ్రమం మనకు కర్నూలు జిల్లాలో డోన్ తాలూకాలో ప్యాపిలి మండలంలోని అలేబాద్ తాండా దగ్గర ఉన్నటువంటి సీతారామపురంలో ఉందన్నమాట. ఇక్కడ మనకు భూలోక స్వర్గం అని దీని అంటారు, రెండవ తిరుపతి అని కూడా అంటారు. అంటే చూస్తే మనకు వెంకటేశ్వర స్వామి గుడి, 7 గడపలు ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి, అలాగే అలవేలు మంగమ్మ, పద్మావతి గుడి, ఇవన్నీ మనకు కనిపిస్తాయి. అలాగే ఇక్కడ కాసిరెడ్డి నాయన ఈ కర్నూలు, కడప, నెల్లూరు ఈ 3 జిల్లాలో మనకు కాసిరెడ్డి నాయన అంటే చాలా ఫేమస్ అన్నమాట. అలాగే ఈ 3 జిల్లాలో దాదాపు 200కు పైగా ఆశ్రమాలు ఉన్నాయి మనకు. అంటే ఆయన చరిత్ర గురించి చెప్పుకుంటే మనము నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి తాలూకాలోని సీతారామపురం మండలంలోని బెడుస్పల్లి అనే గ్రామంలో 1895లో జనవరి 15న మున్నల్లి సుబ్బారెడ్డి, కాసమ్మ అనే దంపతులకు జన్మించాడనమాట. తర్వాత ఆయన పుట్టిన తర్వాత 11వ ఏట నుంచి కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు మొత్తం అన్ని పుణ్యస్థలాలు కానివ్వండి, అన్ని చోట్ల తిరిగి ఆయన ఒక సాధువుగా, అవధూతగా మారిపోయాడు అనమాట. అంటే మనకు ప్రకాశం జిల్లాలో ఆచరాతి గురువయ్య అనే గురువు ఆయన మాటలకు ఎంతో ఇంపాక్ట్ అయ్యి ఈ అవధూత కాసిరెడ్డి నాయనగా మారాడనమాట. అలాగే మనం చూస్తే ఈయన దాదాపు ఒక వయసు వచ్చిన తర్వాత ఇక్కడ గరుడాద్రి, అక్కడ కాసిరెడ్డి నాయన జ్యోతి ఉందన్నమాట మన కడప దగ్గర. అక్కడ వెళ్ళి ఆయన అన్నపూర్ణ దేవిని ప్రసన్నం చేసుకొని ఆయన ఆశ్రమాలు ఆయనైనా సరే ఎక్కడ ఉంటే అక్కడ అన్నపూర్ణాదేవి సాష్టాంగం అవ్వాలని ఆయన కోరుకున్నాడు. ఆయన మాట ప్రకారమే ఆయన ఆశ్రమం ఎక్కడ ఉన్నా సరే అక్కడ నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది అనమాట. అన్నానికి కానీ ఎక్కడే ఒకరికి కూడా లేదు అనకుండా అందరికీ అందుబాటులో ఉంటుంది. అలాగే ఆయన చివరగా కడపలోని జ్యోతి దగ్గర 1995 డిసెంబర్ 6న జీవ సమాధి అయ్యాడు. సో మనం చూస్తే ఈ కర్నూలు, కడప మొత్తం ఎక్కడ చూసినా ఆయన ఆశ్రమాలు కానివ్వండి 200కు పైగా ఉన్నాయి. ఎక్కడ కూడా నీటి కొరత, అలాగే నిత్యాన్నదానము ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ రోజు స్టార్ట్ చేయని ఆయన ఏదో ఒక దారి చూపించి ఇలాగ నిత్యాన్నదానంకి అయితే కొరవ లేకుండా చేస్తాడు. మనం చూస్తే ఈ ఊరి మొదట్లోనే మనం చూస్తామన్నమాట. అక్కడ కూడా అంతే, దాదాపు ఒక 3 నెలల ముందు స్టార్ట్ అయ్యాడు. ఇప్పటికి ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకొని, అలాగే ఇంకా ఒక రాబోయే నెలలో కూడా నిత్యాన్నదానం ఏర్పాటు చేయడానికి ఆయన కూడా ముందుకు వస్తున్నాడు అనమాట. అంటే ఎక్కడ చూసినా ఇది ఉంది. ఇక్కడ చూస్తే మనము ఈ కాసిరెడ్డి నాయన ఆశ్రమం అనేది ఇప్పుడు చూద్దాము. ఎంత ఫేమస్, ఎంత ఈ బ్యూటిఫుల్ ప్లేస్ లో ఈ చుట్టుపక్కల కొండ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మనకు ప్లెజెంట్ గా వాతావరణం అయితే చాలా అందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇటు పక్కన ముందుకెళ్తే మనకి మంగపేట వాటర్ ఫాల్స్ వస్తాయి. కాకపోతే ఇప్పుడు సమ్మర్ కాబట్టి, ఎండాకాలంలో నీళ్లు లేవు కాబట్టి ఈ పక్కనే ఈయన చెరువు దగ్గర నుంచే మనకు మంగంపేట వాటర్ ఫాల్స్ కి నీళ్లు వెళ్తాయి అనమాట. అది కూడా మీరు ఈ వీడియోలో చూద్దురు. ఈ సీతారామపురానికి రావాలంటే డోన్ నుంచి 25 కిలోమీటర్లు, బనగానపల్లె నుంచి 34 కిలోమీటర్లు, యాగంటి నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ దారిలో కూడా మొదటగా మనకు ఒక చిన్న కాసిరెడ్డి నాయన ఆశ్రమం అయితే వస్తుందన్నమాట. సంవత్సరం కిందట ఒక మనిషి వచ్చి ఇక్కడ స్వామివారి దీక్షలో ఉండగా ఇప్పటికీ ఒక పెద్ద వసతిని ఏర్పాటు చేసుకొని మెల్లగా నిత్యాన్నదానానికి కూడా ఏర్పాటు చేస్తున్నాడు అనమాట. అంటే ఎంత గొప్ప విషయం అనుకోవచ్చు. ఇది రాచర్ల కంబగిరి లక్ష్మీ నరసింహస్వామికి వెళ్ళు దారి, ఇదేమో సీతారామపురం కాసిరెడ్డి నాయన ఆశ్రమానికి పోవు దారి. అలేబాద్ తాండా, మునిమడుగు. మీరు ఇక్కడ చూస్తే చుట్టూ కొండలే అనమాట. ఈ ఎర్రమల అడవుల్లోనే యాగంటి క్షేత్రం, మద్దిలేటి స్వామి గుడి 2 కొలువై ఉన్నాయన్నమాట. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇదే రూట్లో వెళ్తే మద్దిలేటి స్వామికి కూడా వెళ్ళవచ్చు, అలాగే బేతంచెర్లకు కూడా వెళ్ళవచ్చు అనమాట. ఇక్కడ నుంచి అదిగో ఆ కనిపించేదే సీతారామపురం అన్నమాట. చుట్టూ ఎర్రమల కొండలే మొత్తం. రూట్ పర్లేదు, వసతి సదుపాయం కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ. దూరం నుంచి వచ్చే వాళ్ళకైతే ముందు రోజు వచ్చినా కూడా ఇక్కడ ప్రాబ్లం ఉండదు. ఆ కనిపించేదే అన్నమాట గుడి. దగ్గరికి వెళ్తే ఇంకా సూపర్గా ఉంటుంది. అక్కడ క్లైమేట్ కానీ, అక్కడి గుడి వాతావరణం కానీ, మనం ఎప్పుడైనా కానీ ఇక్కడికి వచ్చామనుకోండి ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అంత ప్రశాంతమైన వాతావరణం, ఎన్విరాన్మెంట్ ఉంటుంది. బాగా నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు చుట్టూ.
దాదాపు ఇక్కడ 1100 ఆవులు ఉన్నాయన్నమాట. కాకపోతే ఎండాకాలం ఒకటి, వర్షాలు లేక గడ్డి లేకపోవడంతో ఆవులను వేరే చోటికి, బాగా మేత ఉన్న చోటికి పంపించారన్నమాట. ఇది అలివేలు మంగమ్మ గుడి. ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్న ఈ గుడి మీద ఉన్న డిజైనింగ్ చూడండి. విష్ణునామాలు, శంకు చక్రాలు, మత్స్యం, కూర్మం. అటుపక్కన వెంకటేశ్వర స్వామి గుడి అన్నమాట. ఒక భూలోక స్వర్గమని ఎలా అంటామో అచ్చం అలాగే ఉంటుంది ఇక్కడ వాతావరణం. వర్షాలు కనుక పుష్కలంగా పడితే మాత్రం ఈ కొండలుంటాయండి పచ్చగా, అందంగా. అబ్బో, ఈ రూట్లోనే అనమాట మంగంపేట వాటర్ ఫాల్స్కు వెళ్ళొచ్చు. వచ్చేసామండి ఇక్కడ కాశీరెడ్డి నాయన ఆశ్రమం, వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసాం. ఒక్కొక్కటిగా చూద్దాం ఇప్పుడు. ఇక్కడికి రాగానే ఒక భక్తి, దైవత్వం, ఆ మూడ్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఇది రాములవారి గుడి. ఈ గుడి ముందు కనిపిస్తున్న ధ్వజస్తంభం ముందున్న దాన్ని చూడండి. దీని ముందు నిలబడి మనసులో ఏదైనా కోరికను కోరుకొని దీన్ని గనుక తిప్పామంటే, ఒకవేళ తిరిగిందనుకోండి మన కోరికలు నెరవేరుతాయి. తిరగలేదో కోరికలు నెరవేరవని ఇక్కడి జనాలకు ఒక నమ్మకం అన్నమాట. అలాగే ఇప్పుడు రాములవారి గుళ్ళోకి వెళ్దాము. రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు, వానర సైన్యం ఇలా అందరూ కలిసి నిర్మించిన రామసేతు మనందరికీ తెలుసు. ఆ రామసేతు దగ్గర రాళ్ళు నీళ్ళల్లో తేలడం చరిత్ర ద్వారానో, సినిమాల్లోనో, యూట్యూబ్లలో అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్తేనో చూసి ఉంటాం. అంతేకాని కొందరు వాటిని ప్రత్యక్షంగా చూసి ఉండరు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఆ రామసేతు వంతెన నిర్మాణంలో వాడిన రాళ్ళను చూడవచ్చు అనమాట. నాకు తెలిసినంత వరకు ఇక్కడ కసాపురం ఆంజనేయ స్వామి దగ్గర చూశాను ఈ రాళ్ళను. ఈ రామ, లక్ష్మణ, సీత విగ్రహాలను చూడండి. ఈ సీతారాముల కళ్యాణం అయితే ఇక్కడ చాలా చాలా ఘనంగా జరుగుతుంది ప్రతి సంవత్సరమైనా కానీ. మీరు ఇలాంటి రాళ్ళను చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేసి తెలపండి. అలాగే లైక్ చేసి వీటి గొప్పతనాన్ని కూడా 10 మందికి తెలిసేలా చేయండి. ప్లీజ్ లైక్ చేసి ఈ రామసేతు నిర్మాణంలో వాడిన రాళ్లను మీరు చూశారా లేదా, చూస్తే ఎక్కడ చూశారనేది కూడా కామెంట్ చేయండి. చూడండి, టచ్ చేసి చూపిస్తాము. టచ్ చేసి కింద నీటిలోనికి రాయిని మునుగుతుందేమో అని ప్రయత్నించినా కూడా మునడం లేదు. ఈ నీళ్ళు కూడా రామేశ్వరంలోని రామసేతు దగ్గర నీళ్ళు అన్నమాట. దాదాపుగా మనకు భద్రాచలంలో ఉన్నట్టే ఉంటారు ఇక్కడ సీతారామ లక్ష్మణులు. అయితే ఆంజనేయుడు ఎదురుగా గుడి బయట ప్రాంగణంలో ఉంటాడన్నమాట. ఇక్కడి నుంచి బయటికి వెళ్తే ఇక్కడే కాశీరెడ్డి నాయన శిష్యుడు గణపతి స్వామి ఉంటాడన్నమాట. ఈ ప్లేస్లోనే అర్చకులు, వృద్ధులు, పనిచేసే వాళ్ళు అందరూ కూడా చాలామంది ఉంటారు. ఇది కెనాలు కాలువ. ఎండాకాలం కాబట్టి నీళ్లు లేవని పనులు జరుగుతున్నాయి. ఈ కాలువ నుంచే మంగంపేట వాటర్ ఫాల్స్కు వాటర్ వెళ్ళేది. ఇక్కడ నీళ్లు లేవు, అందుకే వాటర్ ఫాల్స్ కూడా ఖాళీగా ఉంది. ఈ హితాచి ట్రాక్టర్స్ను, ట్రక్కులను, జీపులు వీటన్నిటిని స్వామివారికి రాంభూపాల్ రెడ్డి గారు ఇచ్చారని ఇక్కడి అర్చకులు చెప్పడం జరిగింది. దాదాపు ఇక్కడ 10-15 బావులు ఉండేవి. కొన్నింటిని నీళ్లు లేక పూర్తి చేశారు, కొన్నేమో నీళ్లు లేక ఎంటిగా ఉన్నాయి, ఇంకొన్ని అయితే 2-3 నీళ్ళతో ఉన్నాయన్నమాట. ఇదైతే శివుని గుడి. 4 శివలింగాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ 2 నందులు ఉన్నాయి. ఒకటేమో పాత నంది, ఇంకోటేమో కొత్త నంది. ఇక శివయ్యకైతే నిత్యం పూజలు జరుగుతుంటాయి ఇక్కడ. ఇది ఆంజనేయ స్వామి గుడి. కాసిరెడ్డి నాయన తన 80వ ఏట ఇక్కడకు వచ్చారని, ఇక్కడి నుంచే నల్లమల అడవుల్లోకి తపస్సు కోసం వెళ్ళారని ఇక్కడ స్వామివారు చెప్తున్నారన్నమాట. మంగంపేట తాండా 1991లో స్వామి పూజ ఇక్కడ రప్పించుకున్నాడు. పూజ చేస్తున్నాము. 33 సంవత్సరాలు అయింది. ఇక్కడ ఆంజనేయ స్వామి పూజారి. నా పేరు హనుమంతు. ఇక్కడ మీకు ఎలా వచ్చేస్తామో అప్పటి నుంచి 33 సంవత్సరాల నుంచి అంటే మీకు దారి తీశారా ఎవరైనా? స్వామి చూపించినాడు. స్వామి రప్పించుకున్నాడు. ఆంజనేయ స్వామి రప్పించుకున్నాడు. ఆంజనేయ స్వామి పూజ చేస్తున్నాను. 1991లో ఇక్కడ
పూజ ఏర్పాటు చేసిన. అప్పుడు ఇక్కడ ఎవరు లేరు. గణపతి స్వామి 92లో గణపతి స్వామి తోడు చేసుకున్నా. ఇంకా ఇద్దరము ఇంకా చేసుకుంటా వస్తున్నాము. ఎంత బాగుంది చూడండి ఈ ఫోటో. శివయ్య, ఆయన ముందు నందీశ్వరుడు. దాదాపు మనం ఎక్కడ చూసినా శివలింగం, నంది ఉండటమే కానీ ఇలా శివుడు నందీశ్వరుని చూడటం చాలా తక్కువగా జరుగుతుంది. స్వామి ఇక్కడ జేసీబీ దాదా ఎవరు స్వామి? రామగోపాల్ రెడ్డి ఇచ్చినాడు, జేసీబీ ఇచ్చినాడు, 2 టిప్పర్లు ఇచ్చినారు, 2 సుమ్మలు ఇచ్చినాడు. వెంకటేశ్వర స్వామికి ఎండి కూడా 50 కేజీలు ఎండి కూడా ఇచ్చేసినాడు. ఆ కనిపిస్తున్న రూమ్లో అయితే వసతి గదులు అన్నమాట. వచ్చిన వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేటట్లు భోజనానికైనా సరే, నిద్రకైనా సరే సదుపాయాలను కల్పించారు గుడి ఆలయం వాళ్ళు. ఇప్పుడు కాశిరెడ్డి నాయన గుడి చూద్దాం పదండి. అయితే గుడి మాత్రం ఉంటుందండి, చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒక్కసారైనా విజిట్ చేయండి వీలు కుదిరినప్పుడు. డోన్ నుంచి 25 కిలోమీటర్లు, బనగానపల్లి నుంచి 34 కిలోమీటర్లు, యాగంటి నుంచి 30 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. కాశిరెడ్డి నాయన గారి జీవితంలో అవధూతగా మారడానికి ఒక పెద్ద కారణమైతే ఉంది. అదేంటంటే 11వ ఏటనో 14వ ఏటనో కాశిరెడ్డి నాయన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ పెళ్లి చూపులను అరేంజ్ చేస్తారంట. ఆ అమ్మాయి తరపు వాళ్ళు కాశిరెడ్డి నాయన్ని ఒప్పుకోకపోవడంతో అక్కడి నుంచి కోపంతో ప్రకాశం జిల్లాలోని తన గురువు ఆచరాతి గురువయ్య ద్వారా దేశం మొత్తం తిరగడం మొదలు పెడతారంట. ఎన్నో తీర్థక్షేత్రాలు తిరిగారు. శిథిలావస్థలో ఉన్న గుళ్ళను కూడా తిరిగి గొప్పగా ప్రతిష్ఠించారంట. ఇవి కాశిరెడ్డి నాయన పాదాలు. మీరు నా ఛానల్ను ఫాలో అయితే మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. ఆత్మకూరు దగ్గర నల్లమల అడవుల్లోనే స్వయంభుగా వెలిసిన కొలను భారతి సరస్వతీదేవి ఆలయం కూడా గుప్త నిధులున్నాయని తవ్వకాలు జరిపితే గుడి శిథిలావస్థలో ఉంటే ఓంకారం కాశిరెడ్డి నాయన శిష్యులే పునఃప్రతిష్ఠించారంట. అలాగే అక్కడ సప్త శివాలయాలను కూడా వారే నిర్మించారంట. అందుకే ఆయనకు సాక్షాత్తు అన్నపూర్ణాదేవి అలాగే నరసింహస్వామి ప్రసన్నమైంది. ఆ వీడియోను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే ఛానల్లోకి వెళ్ళి కొలను భారతి సరస్వతీదేవి అని చూడండి. కంపల్సరీ మీరు ఒక మంచి టెంపుల్ని అయితే విజిట్ చేశామనే ఫీలింగ్ అయితే ఉంటుంది. గుడిని కూడా చూస్తే కట్టడం అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మొత్తం రాతితోనే ఎంత పెద్దగా ఉందో చూడండి గుడి. తర్వాత ఇక్కడ నుంచి నాయన జ్యోతికి వెళ్ళి 1995 డిసెంబర్ 6న జీవసమాధి అయ్యారు. అందుకనే డిసెంబర్ 6న ప్రతి ఏటా అంగరంగ వైభవంగా ఘనంగా ఆరాధన జరుగుతుందన్నమాట. దాదాపు కర్నూలు జనాలందరూ ఇక్కడే ఉంటారు ఆ రోజున. వెంకటేశ్వర స్వామి గుడి ఇక్కడ మొదలు ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ అలివేల మంగ, ఇక్కడ పద్మావతి దేవమ్మ గుడి ఇది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాం రండి. అదిగో చూడండి ఇక్కడ మొదలు. ఇక్కడ మరి గరుత్మంతునికి పెట్టడానికి ఏమో మరి ఇది. మనం ఇప్పుడు చూస్తే తిరుమలలో కలియుగ అవతార పురుషుడు శ్రీ వెంకటేశ్వరునికి తిరుమలలో ఎన్ని ద్వారాలు అయితే ఉంటాయో మనకు 7 ద్వారాలు అని ఉన్నాయని చెప్తారు. కానీ ఇక్కడ కంప్లీట్గా అదైతే కనిపిస్తుంది అనమాట. మనకు మామూలుగా తిరుమలకి వెళ్ళినప్పుడు మనం రద్దీలో చూడలేకపోవచ్చు ఒక్కోసారి, కానీ ఇక్కడ 7 ద్వారాలను మాత్రం చాలా ప్రస్ఫుటంగా చూస్తాం. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మొదలు పెడితే లోపలికి ఉంది. ఇది మొదటి ద్వారం. ఇది ఒకటి. మొత్తం గ్రానైట్. దాదాపు ఇప్పటికి పని మొదలుపెట్టి 1.5 సంవత్సరం అవుతుంది. ఇంకా పైన గోపురం కట్టడానికైనా ఇది 2వ ద్వారము. ఇంకా కంప్లీట్గా మరి దీనికి పెయింటింగ్ అలా ఉండదు అనుకుంటా. నాకు తెలిసి ఇలాగే ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే ఆ కట్టడం అనేది చాలా
బాగా అందంగా కనపడాలంటే నాకు తెలిసి ఇలాగే ఉంటుంది. చూడండి, దీనికి బంగారు పూతలాగా ఇంకా అంటే తయారు కాలేదు కాబట్టి ఇలా సగం సగం ఉంది, కానీ తయారవుతే మాత్రం ఇంకా సంవత్సరంన్నర పట్టొచ్చు. ఇది మూడోది, అందంగా గొప్పగా ఉంటుంది. చెప్తున్నాను కదా, దీని పనులు ఇంకా జరుగుతూ ఉన్నాయి. దీని గ్రనైట్ రాళ్ళు కూడా గుడి వెనకల, ఇటు గుడి ముందర మొత్తానికి కంప్లీట్గా ఈ పనుల కోసమే చాలామంది ఇక్కడే వసతిలోన ఉన్నారనమాట. నాలుగవది ఇది. ఇప్పుడు రాబోతున్నది ఐదో వాకిలి. పైన వెంకటేశ్వర స్వామి. పోయిన సంవత్సరం నేను ఇక్కడ చూద్దామని వచ్చాను, అంటే అప్పటికి ఇంకా పైకప్పు వేయలేదు. ఇప్పుడైతే వేశారు కప్పు. 6 వాకిలి అయిపోయింది, ఇప్పుడు 7 వాకిలి. ఇక్కడ చూడండి ఇప్పుడు 7 వాకిలి ఇది. మొత్తానికి మనకు ఇది ఎలా ఉంటుందంటే, సాక్షాత్తు మనం తిరుమలకి వెళ్ళలేకపోయిన వాళ్ళు ఇక్కడ చూసి, అబ్బా వెంకటేశ్వర స్వామిని చూశాను, ఇంత మంచి కట్టడాన్ని నేను దర్శించాను అనే ఒక సంతృప్తి అయితే చింతనమాట. అందుకే అనింది, ఇక్కడ చుట్టుపక్కల వాతావరణం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఒక భూలోక స్వర్గంలాగా ఉంటుంది. ఇక్కడికి వస్తే నిత్యాన్నదానము, వసతి సదుపాయము, ఎవరైనా కానీ రావాలనుకున్న వాళ్ళు ముందు రోజు వచ్చి ఇక్కడ అన్నం, నీరు ఎప్పటికీ కరువు ఉండదు. అలాగే వసతి సదుపాయం కానీ, దారి కానీ, రూట్ కూడా బాగుంది. మొత్తం అన్నీ కూడా A to Z ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మీరు ఇక్కడ చూసారంటే అన్ని శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు ఉన్నాయి అన్నీ. ద్వారపాలకులు, ఆంజనేయ స్వామి, గరుత్మంతుడు కానీ, శ్రీకృష్ణుడు, రాముడు, పరశురాముడు, శంకుచక్రాలు, నామాలు, వామనుడు, నరసింహుడు, కూర్మావతారం, మత్స్యావతారం, వామనావతారం, ఇలా అన్ని అవతారాలు ఆయన ఉన్నాయన్నమాట. చూడండి, విగ్రహం ప్రతిష్ఠించే ప్లేస్ అన్నమాట అది. అంటే పైకప్పు ఇంకా పూర్తిగా వేయలేదు, అందుకని నిన్న రాత్రి వర్షం వచ్చింది, అందుకని ఇలా ఉంది. కానీ లేకపోతే తిరగడానికి చాలా గొప్పగా ఉంటుందన్నమాట. చూడండి, విగ్రహం ప్రతిష్ఠించే స్థలం ఇది. అయితే విగ్రహాలు అనేవి కూడా పక్కనే ఉన్నాయి, అవి కూడా చూద్దాం. అదిగోండి, బయటికి మొత్తం 7 వాకిళ్ళు కదండి. పక్కనే పద్మావతమ్మ దేవాలయం, అటు పక్కనే అలివేలు మంగమ్మ తల్లి ఆలయం కూడా ఉంది. అవి కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, ఇంకా వాటి నిర్మాణం కూడా చూద్దాం. ఇది అలివేలు మంగమ్మ గుడి అనమాట. ఒకసారి గుడి లోపల చూద్దామండి నిర్మాణం. మొత్తం ఇంత పెద్దగా ఉంది అసలు. ఎత్తు కానీ, వెడల్పు కానీ, ఈ పొడుగు కానీ, పొడుగు కూడా ఇక్కడ ఎవరైనా పెట్టారో మరి గుర్తుగా పెట్టారు. ఇక్కడ లోపలైతే ఏం లేదు, ఇంకా పెట్టలేదు అనమాట. ఇక్కడ కూడా అలివేలు మంగమ్మ విగ్రహం కూడా, అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్న చోటే ఉంది. ఇంకా పైకప్పు అయితే వేశారు. ఇంకా కింద పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. మామూలుగా అక్కడ మనము పక్కన అలివేలు మంగమ్మని చూసాం కదా గుడి, ఇక్కడైతే పద్మావతి అమ్మవారి గుడి అనమాట ఇది. ఒకసారి ఈ గుడికి కూడా లోపల చూద్దాం.
సేమ్ మనకు అక్కడ అలివేలు మంగమ్మ గుడి అయితే ఎలా ఉండిందో మొత్తం ఆర్కిటెక్చర్ సేమ్ అదే డిజైనింగే ఉందన్నమాట. మొత్తం అదే పొడుగు కానీ లెంత్ కానీ హైట్ కూడా చూడండి. ఇక్కడ కూడా అంతే, అమ్మవారిని ప్రతిష్ఠించడానికి మనం విగ్రహం ప్రతిష్టాపనకు ఉంచిన స్థలం అది. అమ్మవారి విగ్రహం కూడా మనకు వెంకటేశ్వర స్వామి విగ్రహం పక్కనే ఉంది. ఇప్పుడైతే ఆ విగ్రహాలను చూద్దాం పదండి ఒకసారి. ఇప్పుడు మనం అక్కడ గుళ్ళు చూసాం కదండి, వెంకటేశ్వర స్వామిది, పద్మావతి అమ్మవారిది, అటు పక్కన అలివేలు మంగమ్మ వారిది చూసాం కదా. ఆ గుడిలో ప్రతిష్ఠించాలనుకున్న విగ్రహాలు ఇవే అన్నమాట. అలాగే మనం తిరుపతిలో అయితే అంత చాలా ఎక్కువ మంది జనం ఉంటారు కాబట్టి ఆ జన రద్దీకి మనము ఎక్కువసేపు చూడలేము. కానీ ఇక్కడ చూసారు మీరు, గుడి ఎంత పెద్దగా ఉంది, ఎంత అందంగా ఉందో గుడి. ఇంకా గుడి నిర్మాణం పూర్తయి ప్రతిష్టాపన జరిగి ఇంకా సూపర్గా ఉంటే మాత్రం అది ఎక్సలెంట్ ఉంటుంది. ఇవి అలివేలు మంగమ్మ గుళ్ళోన, అలాగే పద్మావతి అమ్మవారి గుళ్ళోన అమ్మవారిని పెట్టడానికి ఉన్నవన్నమాట కింద. ఫస్ట్ వీళ్ళు మనకు గుడి మొదట్లో ఉండే వాళ్ళు ద్వారపాలకులు అన్నమాట. జయుడు, విజయుడు ద్వారపాలకులు. ఇక్కడ మనకు లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారు అనమాట. ఇంకా గుడి కట్టిస్తున్నారు అక్కడ, గుడిలో ప్రతిష్టాపన జరగాలి. ఇక్కడ కాశిరెడ్డి నాయన, అలాగే మనకు గర్భమంతుడు, పద్మావతి అమ్మవారు, ఇక్కడ అలివేలు మంగమ్మ, మనకు అసలు శిష్యులైన కలియుగ అవతార పురుషుడు, ఏడుకొండల వాడు వెంకటరమణుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి మహా అవతార రూపం ఇది. సో మనకు తిరుపతిలో చూస్తే మనకు ఎంత పెద్దగా ఉంటుందో విగ్రహం, సేమ్ అలాగే మనకు కన్నులకు అలాగే కనిపిస్తుంది. గరుత్మంతుడు చూడండి, అలివేలు మంగ పద్మావతి సమేతుడైన వెంకటేశ్వర స్వామి మనకు కనిపిస్తాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నిత్యాన్నదానం జరిగే ఆశ్రమం రూమ్ అనమాట. అన్నదానం జరిగే రూములు ఎంతమంది అన్నారా అని ఒక్కరికి కూడా లేదు అని చెప్పడానికి ఉండదు. అందుకే అన్నపూర్ణాదేవి సాష్టాంగమై ఉందన్నమాట ఇక్కడ. దానికి కూడా ఒక కథ ఉంది. చూడండి, ప్రశాంతమైన వాతావరణం, అలాగే నిత్యాన్నదానం. ఇక్కడ టెంపుల్స్ కట్టడానికి కావాల్సినటువంటి రాళ్ళు, గ్రనైట్, మొత్తం A to Z పనులన్నీ ఇక్కడే జరుగుతున్నాయి. చూడండి, పెద్ద పెద్ద మిషన్లు అన్నీ. అంటే ఎక్కడి నుంచో తెప్పించకుండా ఇక్కడే కంప్లీట్గా డెడికేటెడ్గా ఇక్కడే ఒక ఫెసిలిటీ ఏర్పాటు చేసి పెట్టారనమాట. చూడండి, బండరాయిని కట్ చేసేది. ఈ కాశిరెడ్డి నాయన ఆశ్రమానికి డెడికేటెడ్గా పనిచేస్తున్నాయి ఇవన్నీ మొత్తం. ఈ హితాచి కానివ్వండి, ఈ పెద్ద పెద్ద మిషన్లు కానివ్వండి, ట్రక్కులు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, చెరువును తవ్వడానికి ట్రాక్టర్లు, A to Z అంతా కూడా పనులు చాలా ఫాస్ట్గా, చాలా చాలా గొప్పగా జరుగుతున్నాయండి పనులు. ఒకటి కాదు, రెండు కాదు. ఇంకా నాకు తెలిసి ఇంకా రాబోయే రెండేళ్లలో ఇంకా ఇక్కడ హ్యూజ్ డెవలప్మెంట్ ఉంటుంది. మామూలుగా డెవలప్మెంట్